మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో పలువురు లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేసుకున్న కుక్కునూరు గ్రామానికి చెందిన బాలమణి, బొప్పిటి రమ, దుంపల రవి, పంతులుపల్లి గ్రామానికి చెందిన అబ్బంపేట సత్తయ్యలకు ఈ చెక్కులను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఉపయోగపడే విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నారని ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి పేర్కొన్నారు. కుక్నూరు గ్రామంలో ఏదైతే నిరుపేద లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ముగ్గురికి ఈరోజు ఇద్దరు కుక్నూరు, ఒకటి బసాపూర్ సంబంధించిన లబ్ధిదారులు పంతులపల్లికి సంబంధించిన ముగ్గురికి సీఎం సహాయనిధి ద్వారా 3 చెక్కులు అందించడం జరిగింది. 4 చెక్కులు ఈరోజు ఇక్కడ నుంచి కూడా ఎవరైనా నిజంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్లో మీరు చేరినప్పుడు ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న మా ప్రజాప్రతినిధులకు మీ ఎంబడే ఏవైతే బిల్స్ను చేస్తే మనం రేపు పొద్దున వాళ్ళకు పేదవారికి సహాయం చేసినట్టయితే. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి సహాయాన్ని నుంచి వస్తున్నాయి కాబట్టి ఇవన్నీ లబ్ధిదారులు ఎవరైనా ఉన్న వాళ్ళందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు అందరికీ గమనించి ఈ దరఖాస్తు పెట్టుకోవాలని కోరుతున్నాను. వెల్దుర్తి మండలంలో కుక్నూరు గ్రామానికి చెందినటువంటి ముగ్గురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో ఇచ్చిన వాటికంటే ఇప్పుడు త్వరితగతిన ప్రజలకు మరి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుడానికి ప్రభుత్వ తరఫున సహాయంగా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇచ్చి వారికి ప్రభుత్వం తరఫున ఆదుకోవడం జరిగింది.